సంవత్సరంన్నర పూర్తి చేసుకున్నారు చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా. ఎలా చేస్తున్నారండి? చాలా వరస్ట్‌గా ఉంది పరిపాలన. హ్మ్. ఏ ఏ పా పాలనలో ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయట్లేదు. దానికి తోడు విపరీతమైన అవినీతి. చివరికి ఆ అవినీతిలో ఎట్లా తయారయ్యారంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే జాంకాయ బండ్లు కూడా వదలట్లేదు. హ్మ్. అట్లా తయారయ్యారు ఈ నాయకులు. హ్మ్. అటువంటిది ఈ రాష్ట్రంలో జగనన్న పాలనలో కట్టిన శాంక్షన్ చేయించుకున్న 17 మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. 2 మెడికల్ కాలేజీలు దగ్గర దగ్గర కంప్లీట్ అయిపోయినాయి. 7 పోతే కదమా 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తానని చెప్పేసి ఆ పీపీపీ మోడ్ ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఎంత అవినీతితో కూడుకున్నదంటే తన తన సామాజిక వర్గం, తన తాబేదారులకి, తన బినామీలకి ఆ కాలేజీలని కట్టబెట్టి ఆ విధమైన అవినీతి పోతే ఎక్కడ పడితే అక్కడ రూపాయికి ఎకరం ఈ విధంగా వాళ్ళ బినామీలకి భూమి రూపంలో అవినీతి, ఇట్లాగా ప్రభుత్వ వ్యవస్థలు ఏది కూడా సక్రమంగా పనిచేయకుండా అవినీతికి పాల్పడుతూ ఎంత దరిద్రంగా జనాలు ఎంత దీనావస్థలో ఉన్నారంటే అది చెప్పుకోలేనిది, వర్ణనాతీతంది. చంద్రబాబు గారు కూటమి వాళ్ళు ఏమంటున్నారంటే పీపీపీకి ఇవ్వటం వల్ల తొందరగా కట్టేస్తారు ప్రైవేట్ వ్యక్తులు, జనాలకి మంచి వైద్యం అందిద్దని అంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ చూశారు కదా ఎలా ఉండి ఎంత అధ్వానంగా ఉన్నాయో, అదే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే బాగుండిద్ది అని అంటున్నారు వాళ్ళు. మన రాష్ట్ర బడ్జెట్ దగ్గర దగ్గరగా 2.5 లక్షల కోట్లు బడ్జెట్. దానిలో ఒక 5,500 కోట్లు ఖర్చు పెడితే కాలేజీలు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయి పేదరికం అనుభవిస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. వైద్య రూపంలో అయినా, విద్యా రూపంలో అయినా అవి ఒక పేదవాడు కోట్లు లక్షలు ఖర్చు పెట్టకుండా ప్రశాంతంగా చదువుకొని మంచి డాక్టర్లు అయ్యే ఉద్దేశంతో జగనన్న కట్టిస్తే, ఇంత బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఒక్క 5,000 కోట్లు కాలేజీల కోసం కేటాయించలేని అంత దీన అవస్థలో ఉన్నారా? ఒక్కసారి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 1,00,00,000 సంతకాలని మేము వెళ్తే 1,45,00,000 సంతకాలు అయినాయి. ఈ లెక్కన ప్రజల్లో గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రస్తుత పాలకులు, కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమానికి జనాల్లో స్పందన వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ అయిందా లేదా? విపరీతమైన స్పందన వచ్చింది. అంత స్పందన వచ్చింది కాబట్టే 1,00,00,000 సంతకాలు అనుకొని మేము వెళ్తే 1,45,00,000 సంతకాలు అయినాయి. అటువంటి దాన్ని బట్టే జగనన్న మీద జనాలకి ఎంత నమ్మకం ఉందో, ఆ విధానం మెడికల్ కాలేజీల విధానం ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది. అది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా. పేదవాడికి, మధ్యతరగతి వాడికి ఏది ఉపయోగమో అది చేసుకుంటూ వెళ్ళండి. మీ తాబేదారులకి, మీ వర్గం వాళ్ళకి పనికొచ్చే విధానాలు కాదు కావాల్సింది. ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఏ విధానాలు అయితే బాగుంటాయో అవి అవలంబిస్తే బాగుంటుంది. మీరు టోటల్గా పీపీపీ విధానం జనాలకి చెడు చేసేదా, మంచి చేసేదా? 100% చెడు చేసేది. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే కోట్లు లక్షలు కనీసం ఒక సామాన్యుడు కనీసం జ్వరంతో వెళ్తే, సాధారణమైన జ్వరంతో వెళ్తేనే కనీసం ₹1,00,000 ఫీజు కట్టకుండా బయటికి వదలరు. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అది ఎంతో ఉపయోగపడి రూపాయి ఖర్చు లేకుండా బయటకు వస్తారు. ఒక కన్సల్టింగ్ ఫీజు ఫ్రీ అనగానే సరిపోయిద్ది. ఆ కన్సల్టింగ్ ఫీజు ఎంత అవుతుంది? మహా అయితే 200, 250 లేదా 500. అదే ట్రీట్మెంట్ పూర్తయ్యి ఆ వ్యక్తి బయటకు వచ్చేటప్పటికి లక్షలు ఫీజులు కట్టి, లక్షలు బిల్లులు కట్టి రావాల్సిన పరిస్థితి ఇస్తుంది. అదే గవర్నమెంట్ కాలేజీలు అయితే ఆ అవసరం ఉండదు. చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటారు,
బయటకు వస్తారు ఎటువంటి ఖర్చు లేకుండా.